హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఇటీవల 33 సెంటీమీటర్ల భారీ వర్షం పడటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమస్యల శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు మంత్రి. ఇంటర్నల్ కనెక్టివిటీ, రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ నిర్మాణాలు, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు కోసం స్థానిక నేతలతో కలిసి పర్యవేక్షించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, టూరిజం, క్రీడలు, గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తితో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు పొన్నం. హుస్నాబాద్ పట్టణంలో మొన్న అత్యధిక వర్షపాతం 32 సెంటీమీటర్లు పడ్డప్పుడు ఏర్పడిన ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కారం చేయడానికి డ్రైనేజీ డైవర్షన్షిప్ కానీ, ఇంటర్నల్ రోడ్స్కు కనెక్టివిటీ ఉండేటువంటి రోడ్ల అభివృద్ధికి సంబంధించి కానీ, అదేవిధంగా కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానీ లేదా టూరిజం ప్రాజెక్టుకు సంబంధించి కానీ మౌలిక సదుపాయాలు, చిల్డ్రన్స్ పార్క్, అమ్యూజ్మెంట్ పార్క్ కానీ లేకపోతే ఓపెన్ జిమ్స్ కానీ, ఈ విధంగా టౌన్లో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కానీ అన్నీ కూడా స్వయంగా స్థానిక నాయకులతో కలిసి పర్యవేక్షణ, అధికారులతో కలిసి పర్యవేక్షణ చేసినాం. వాటన్నిటికీ ఇప్పటికే దాదాపు ఒక 45 పనులు నడుస్తూ ఉన్నాయి. ఆ పనుల యొక్క పరిశీలనలో చేయడం, ప్రగతిని సమీక్షించడం జరిగింది. మిగతా అవసరం ఉన్న చోట కూడా నిధులను వెంటనే శాంక్షన్ చేసి హుస్నాబాద్కు సంబంధించి 4 జిల్లాల కేంద్రంలో ఉన్న హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇటు విద్య, వైద్యము, అదేవిధంగా అగ్రికల్చర్ గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటుగా టూరిజము, క్రీడలు, స్టేడియం అభివృద్ధి సహా అన్ని రకాల కార్యక్రమాలు చేసే ప్రణాళిక తీసుకుంటాం. ఎన్నికల కోడ్ అయిపోయినటువంటి పరిస్థితులలో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎవరైనా ఇంకా రేషన్ కార్డు రాని వాళ్ళు ఉంటే రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్లకు మళ్ళీ సెకండ్ ఫేజ్ అప్లికేషన్లు త్వరలోనే శాంక్షన్ రాబోతోంది కాబట్టి అందుకు సంబంధించి కూడా మొత్తం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా నిరుపేదలు, ఇల్లు లేనటువంటి వాళ్ళకి టాప్ ప్రయారిటీ కాబట్టి అటువంటి వాళ్ళు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో కానీ, మా స్థానిక నాయకులకు కానీ, అధికారులకు కానీ, మా ఆఫీసులో కానీ అప్లికేషన్ ఇస్తే వాటి పరిశీలన, ఎలిజిబిలిటీ పరిశీలన చేస్తాం. ఎక్కడ కూడా పైరవీలకు తావు లేకుండా అర్హతనే ప్రాధాన్యతగా తీసుకొని పేదలకు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయన్నారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. వరంగల్, కరీమాబాద్ లో కాకతీయ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించారు మంత్రి సురేఖ. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో 2 ఏళ్లుగా ప్రజాపాలన చేస్తున్నామని చెప్పారు. ప్రశ్నించే గొంతులను మోదీ ప్రభుత్వం అణచివేస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను ఢిల్లీ హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఈ ఘటన మోదీ, అమిత్ షాలకు చెంపపెట్టు లాంటిదన్నారు. మోదీ, అమిత్ షా దర్యాప్తు సంస్థలను తమ ప్రతీకార రాజకీయాలకు ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరును నిరసిస్తూ సిరిసిల్లలోని బీజేపీ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ శ్రేణులు. బైపాస్ రోడ్లో బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. ఇరు పార్టీల నిరసనలతో భారీగా మోహరించారు పోలీసులు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రికను అడ్డుపెట్టుకొని ప్రశ్నించే గొంతుకులైనటువంటి ఈ భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీసుకుని వెళ్ళినటువంటి గాంధీ కుటుంబానికి చెందినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పని అక్రమంగా ఈడీ ద్వారా కేసు పెట్టిన రోజు నుండే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తున్న సందర్భంలో మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఇది అక్రమంగా పెడుతున్న కేసు. భారతీయ జనతా పార్టీ అసలు స్వాతంత్ర ఉద్యమంలో లేనిటువంటి పార్టీ, ప్రజల అభిమానం పొందుతున్నటువంటి మా నాయకుడిని
మా నాయకురాల్ని కావాలని కక్ష సాయంతో అరెస్ట్ చేయాలని చెప్పిన కుట్ర పన్ని ఈరోజు పెడుతున్న కేసు తప్ప మరొకటి కాదని నేడు నిజమైంది అంటున్నాం. ఛార్జ్షీట్ ద్వారా కోర్టులో వీళ్ళను దోషులుగా తేల్చే ప్రయత్నం చేస్తే ఓ ప్రైవేట్ వ్యక్తి ఇచ్చినటువంటి ఆధారంగా మీరు ఎలా పెడతారు కేసు అని చెప్పని ఛార్జ్షీట్ను ఢిల్లీ కోర్టు తిరస్కరించిందంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఎలాంటి పొరపాటు చేయాలని చెప్పని ఈరోజు దేశం యావత్తు తెలిసిన సందర్భంలో మీ ఛార్జ్షీట్ను తిప్పికొట్టిన వేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిగ్గుపడాలి. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు పన్నిన కుట్ర విఫలమైన వేళ భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీరు గద్దె దిగవలసిన రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పిన మాటగా అన్ని రాష్ట్రాలు కూడా ప్రశ్నించే వారందరి ముందు ఈడీ అధికారులు పంపడం, సిబిఐని పంపడం, ఈ విధంగా అడ్డు వచ్చిన వాళ్ళను తొలగించుకునే విధంగా చట్టాన్ని తన చేతిలో తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షాలకు మొన్నటి కోర్టులో తమ ఛార్జ్షీట్ను వెనక్కి పంపడం ఈరోజు చెంప పెట్టులాగా ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్న వేళ అడవులను ఆక్రమిస్తున్నారు, చెట్లను నరికి సాగు భూములుగా మారుస్తున్నారు. అటవీశాఖ అధికారుల కళ్లు గప్పి అడవులను అంతం చేస్తున్నారు. కేసులు నమోదు చేసినా ఏమాత్రం బెదరటం లేదు. అక్రమార్కులతో విసిగిపోయిన అధికారులు అడవులను కాపాడేందుకు సరికొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఉపగ్రహాలతో నిఘా పెట్టి ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు. అక్రమదారులు అడవుల్లో అడుగు పెడితే ఉపగ్రహాలకు చిక్కడ ఖాయమంటున్నారు అటవీ అధికారులు. మంచిర్యాల జిల్లాలోని కవ్వాల్ జోన్లో ఆక్రమణలపై శాటిలైట్స్తో నిఘా పెట్టారు అధికారులు. మంచిర్యాల జిల్లా జన్నారంలో దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ అడవుల్లోనే కవ్వాల్ టైగర్ జోన్ ఏర్పాటు చేసింది అటవీ శాఖ. ఈ పులుల అభయారణ్యం 1000 ఎకరాల్లో విస్తరించి ఉంది. టైగర్ జోన్లో పులులతో పాటు రకరకాల వన్యప్రాణులు ఉన్నాయి. నీలుగాయలు, దుప్పులు, జింకలు, అడవి బర్రెలు, గొర్రెలు, నక్కలు, చిరుతలు సహా అనేక జంతువులు ఉన్నాయి. దాదాపు కోట్ల విలువైన అటవీ సంపద కూడా ఉంది. జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యానికి కీలకమైనవి అడవులు. అలాంటి అడవులపై కన్నేశారు అక్రమార్కులు. కవ్వాల్ అడవులను విచ్చలవిడిగా ఆక్రమించుకుని కోట్ల విలువైన టేకు వృక్షాలను ధ్వంసం చేసి అడవిని మైదానంగా మారుస్తున్నారు. వాటిని పంట పొలాలుగా మార్చి పంటలు వేస్తున్నారు. దీంతో గత కొన్నేళ్లలో 1000 ఎకరాల అటవీ భూములు ఆక్రమణదారుల పాలయ్యాయి. ఇప్పటికీ అడవుల్లో ఆక్రమణలు ఆగలేదు. అటవీ శాఖ అధికారులు అడవిలో ఓ వైపు నియంత్రిస్తే మరోవైపు నుంచి ఆక్రమణలు చేస్తున్నారు. కేసులు నమోదు చేసిన అక్రమార్కుల్లో మార్పు రాకపోవటం అధికారులకు తలనొప్పిగా మారింది. అడవుల సంరక్షణకు ఇప్పటికే పలు రకాల ప్రయత్నాలు చేసిన అధికారులు ఇప్పుడు టెక్నాలజీ వినియోగంతో ఆక్రమణదారులకు చెక్ పెడుతున్నారు. ఉపగ్రహాలతో నిఘా పెడుతున్నారు. ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ ద్వారా అడవులను మ్యాపింగ్, మానిటరింగ్ చేస్తున్నారు. దీని ద్వారా అడవులు ఆక్రమణలకు గురవుతున్నాయా, విస్తీర్ణం తగ్గుతుందా లేదంటే పెరిగిందా అనే అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఒకవేళ అడవులు ఆక్రమణలు జరిగితే ఏ ప్రాంతంలో జరిగిందనేది ఉపగ్రహాల చిత్రాలతో తేలిపోతుంది. సంస్థ అయినటువంటి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా నేలపైన ఉన్నటువంటి వివిధ రిసోర్సెస్ని మ్యాపింగ్ చేసి తద్వారా డేటాని తీసుకోవడం జరుగుతుంది. వాటిల్లో అడవులకు సంబంధించి అటవీ విస్తీర్ణం ఎంత ఉంది, ఎక్కడెక్కడ అడవులు వ్యాపించి ఉన్నాయి అనే విషయము ఉపగ్రహాల ద్వారా రిమోట్ సెన్సింగ్ అంటాం. అంటే దూరంగా ఉండి నేలపైన ఉన్నటువంటి ప్రాంతాల్లో పచ్చదనం విస్తరించి ఉన్నటువంటి ఏరియాస్ని గుర్తించి ఎంత విస్తీర్ణం ఉన్నది కనుక్కుంటారనమాట. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అలాగే రాష్ట్ర అటవీ శాఖలు ఈ డేటాను తీసుకొని తమ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం ఎంత ఉంది, అలాగే గతంతో పోల్చినప్పుడు ఏమైనా పెరుగుదల తగ్గుదల సంభవించాయా, ఈ విషయాలన్నీ సులభంగా కనుక్కునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట.
రిమోట్ సెన్సింగ్ ద్వారా అడవుల్లో ఉన్న మొక్కలను కూడా లెక్కించవచ్చంటున్నారు అటవీ అధికారులు. అడవుల్లో జీవ వైవిధ్యం ఎలా ఉంది, అడవుల పరిసరాల చుట్టూ ఉన్న గ్రీనరీ ఎలా ఉందో కూడా తెలుసుకోవచ్చునన్నారు. అడవుల్లో తాము వెళ్లలేని కొన్ని ప్రాంతాలను కూడా రిమోట్ సెన్సింగ్ ద్వారా పర్యవేక్షించవచ్చన్నారు. కవ్వాల్ టైగర్ జోన్పై ఉపగ్రహాలతో నిఘా పెట్టడం అడవుల పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని చెప్తున్నారు. బయోడైవర్సిటీ, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి బయోడైవర్సిటీని కూడా దీని ద్వారా మనం గమనించవచ్చు. అంటే దాని నుంచి వచ్చేటువంటి డేటాను ఉపయోగించి సెకండరీ ఆర్ టెర్షరీ ఫలితాలను బట్టి అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం ఎక్కువగా ఉందా, సమంగా ఉందా, సమతులంగా ఉందా, లేక క్షీణించిందా అనేటువంటి విషయాలు కూడా తెలుస్తాయి. అంటే రిమోట్ సెన్సింగ్ అనేటువంటిది అడవులు, జీవ వైవిధ్యం ఇలాంటి వాటి అసెస్మెంట్కు ఎన్ఆర్ఎస్ఏ ద్వారా చాలా ఉపయోగపడుతుంది. అడవుల సంరక్షణ కోసం స్పేస్ టెక్నాలజీ వాడటంతో ఆక్రమణదారుల్లో ఆందోళన మొదలైందంటున్నారు పర్యావరణ ప్రేమికులు. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. విధులకు హాజరు కాని 82 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శానిటేషన్ సరిగ్గా లేదని శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులతో మాట్లాడి డాక్టర్లు, సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. నాణ్యతలో రాజీ పడొద్దని, తప్పు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కలెక్టర్ హనుమంతరావు. డెంగ్యూ 50,000 అయితే చదువుకున్న వాడు చెప్పాలి సార్. ఇక్కడైతే ఏం లేదు కదా, నర్సులు పిలిస్తే ఇసుకుంటుందా అంటే కింది నుంచే లేదు. పెద్దపల్లి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతున్నాయి. కోల్డ్ బెల్ట్ ఏరియాలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. మంచుతో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు చలి వణికిస్తుండగా వాతావరణ కాలుష్యంతో జనం శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రతతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో కార్మికుల హాజరు శాతం తగ్గింది. గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఓపీ రోజురోజుకు పెరుగుతోంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు డాక్టర్లు. చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు 7 డిగ్రీస్ 9 డిగ్రీస్ మార్నింగ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రిపూట అండ్ ఎర్లీ మార్నింగ్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడే వాళ్ళు, మెయిన్ గా ఆస్తమా అని సిఓపిడి అంటారు, వాళ్ళు చలికి ఎక్స్పోజ్ కాకూడదు. గుండె జబ్బులు ఉన్న పేషెంట్ కూడా ఎక్స్పోజ్ కాకూడదు. ఎందుకంటే ఆ చలికి ఆ బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అవుతాయి, సన్నగా అయిపోతాయి. మన వల్ల గుండె హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే చిన్నపిల్లలకి కూడా అప్పుడే పుట్టిన పిల్లలు కానీ అప్ టు 10 years వరకు ఉండే పిల్లలకి థర్మో రెగ్యులేటర్స్ అంటారు, ఉష్ణోగ్రత నియంత్రించే రెగ్యులేటర్స్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతాయి కాబట్టి సో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంపార్టెంట్. ఈ చలి వల్ల ఫ్లూ లైక్ సింటమ్స్ అంటారు. ఇప్పుడు ఆ టైంలో కూడా మనము కోవిడ్ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటది. ఫ్లూ లైక్ సింటమ్స్ అంటారు. మొత్తం కోల్డ్, ముక్కు పట్టేస్తుంది, బ్లాక్ అయిపోతుంది, డ్రై అయిపోతారు మొత్తం బాడీ అంతా, ఎందుకంటే వాటర్ ఉండదు కాబట్టి. ఫ్లూ లైక్ సింటమ్స్ అంటే వైరల్ ఫీవర్స్ సింటమ్స్, బాడీ పెయిన్స్ అండ్ ఇవి వచ్చే ప్రమాదం ఉంది. బేసిక్ ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే 1 week ప్రివెన్షన్ జాగ్రత్తగా ఉంటే ఆ టాబ్లెట్స్ లేకుండా ఈ ఫ్లూ లైక్ సింటమ్స్ తగ్గిపోతాయి. కాకపోతే ఈ ఆస్తమా పేషెంట్లు వీళ్ళందరూ కంపల్సరీ వామ్ అంటే వేడిగా ఉండే హెయిర్ తీసుకోవాలి. 26 degrees సెంటిగ్రేడ్ ఉన్న ఎయిర్ ని. గులాబీ పురుగు కాటన్ను కాటేస్తోంది. కాయను మింగేసి పూతను చంపేస్తోంది. పత్తి పొలాలపై దండయాత్ర చేస్తోంది. కీడు పత్తిని తొలగించకుంటే ముప్పు తప్పదన్నారు శాస్త్రవేత్తలు. అత్యల్ప ఉష్ణోగ్రతలతో రాకాసి పురుగు విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంటపై గులాబీ పురుగు దండయాత్రతో ఆందోళన చెందుతున్నారు రైతులు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంటపై గులాబీ పురుగు పంజా విసురుతోంది. రాకాసి పురుగులు పచ్చని పంటలను విధ్వంసం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 14 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు రైతులు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. ఈసారి కుండపోత వర్షాలతో పత్తి రైతులకు తీవ్ర నష్టం కలిగింది. మిగిలిన కొద్ది పత్తినైనా అమ్ముకుందామంటే ఇప్పుడు మళ్లీ గులాబీ పురుగు రైతుల గుండెల్లో దడపుట్టిస్తోంది. చేనులోని ప్రతి కాయను గులాబీ పురుగు కాటేస్తోంది. లోపల ఉన్న పత్తిని తొలిచివేస్తోంది. పూతను మింగేస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు ఒకసారి పత్తిని తీశారు. మరికొందరు వర్షాల వల్ల ఆలస్యం చేశారు. ఇప్పుడు తీద్దామంటే గులాబీ పురుగు దాడి చేస్తోంది. పత్తిని లూటీ చేస్తోంది. పొలంలో ఏ మొక్కను చూసినా కాయకు గులాబీ పురుగులు కనిపిస్తున్నాయన్నారు రైతులు. కాయను ఎదగకుండానే చంపేస్తున్నాయని చెప్పారు. పూతను కూడా పురుగులు వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి మొక్కలు ఏపుగా ఉన్నా పూత లేదని చెప్తున్నారు. మొన్న వర్షాలు, ఇప్పుడు గులాబీ పురుగు తమకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా దక్కనివ్వటం లేదని వాపోతున్నారు. రాకాసి పురుగుల దండయాత్ర పెరుగుతోందని శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. ఈసారి భారీ వర్షాల వల్ల పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుందన్నారు. దీనికి తోడు జిల్లాలో 8 డిగ్రీల కంటే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది గులాబీ పురుగులు విజృంభించడానికి అనువైన వాతావరణం అంటున్నారు. అందుకే పత్తిలో గులాబీ పురుగు పోటు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. గులాబీ రంగు పురుగు అనేది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా కనబడతా ఉంది. సాధారణ స్థాయి కంటే, నష్టపరిమితి స్థాయి కంటే ఎక్కువగానే ఉంది. సో దానికి గల కారణాలు చూసినట్లయితే చాలా వరకు సమగ్ర సస్య రక్షణ పద్ధతులు ఖచ్చితంగా రైతులు ఇక్కడ పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీటీ ఏర్పడినాక 20 సంవత్సరాలు అవుతా ఉంది. కాబట్టి సమగ్ర సస్య రక్షణ పద్ధతులు పాటించినట్లయితే గులాబీ రంగు పురుగుని మెల్లమెల్లగా ఇంకా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ముప్పు ఉన్న పత్తిని వెంటనే తొలగించాలంటున్నారు నిపుణులు. లేదంటే వచ్చే సంవత్సరంలో గులాబీ పురుగు ఉధృతి భారీగా పెరుగుతుందని హెచ్చరించారు. ఆ ముప్పును తప్పించుకోవాలంటే వెంటనే పత్తిని తొలగించాలని రైతులను కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో యాసంగి పనులు ఊపందుకున్నాయి. ఈ సంవత్సరం అధిక వర్షాలు కురవటంతో జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. ప్రాజెక్టులు నిండటంతో పాటు భూగర్భ జలాలు కూడా బాగా పెరిగాయి. దీంతో యాసంగికి సాగునీటి ఇబ్బందులు ఉండవు. చాలా ఏళ్ల తర్వాత యాసంగి సాగుకు ప్రాజెక్టుల నుంచి పూర్తి స్థాయిలో నీటిని వదలనున్నట్టు చెప్తున్నారు అధికారులు. పుష్కలంగా నీళ్లు ఉండటంతో ఈ సీజన్లో అధిక మొత్తంలో పంటలు సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రధాన సాగునీటి వనరులు శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, గుత్పా, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలు. ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న రైతులకు సాగునీళ్లకు ఏ కొరత ఉండదు. ఈసారి కూడా ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరుండడంతో ఉత్సాహంగా యాసంగి సాగు మొదలుపెట్టారు రైతులు. అలాగే జిల్లాల్లో బోరుబావుల కింద కూడా పంటలు వేస్తుంటారు. ప్రస్తుతం బోర్లలో కూడా పుష్కలంగా నీళ్లు వస్తుండడంతో రైతులకు సాగునీటి కష్టాలు తప్పాయి. వర్షాల వల్ల మాకేం ఇబ్బందులు లేవండి. నిజాం సాగర్ నిండడం వల్ల యాసంగి పంట మాకు ఏ ఇబ్బందులు లేకుండా సాగు చేసుకుంటున్నాము. మాకు దాదాపు 28 ఎకరాలు చేస్తున్నాము. ఇంతకాలం ముందు ఏముంటుందంటే వర్షాలు పడకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళము. ఇప్పుడు ఇబ్బందులు లేకుండా చాలా బాగుంది. నిజాం సాగర్ కాలువ కూడా ఇవ్వలను రేపు వస్తుంది. అదేవిధంగా మేము నాటు కూడా స్టార్ట్ చేస్తున్నాము. బండి కూడా స్టార్ట్ అయిపోయింది. మా వర్షాలు పడడం వల్ల, నిజాం సాగర్ నిండడం వల్ల మాకు పుష్కలంగా వాటర్ ఉన్నది. ప్రతిసారి మాకు 2 పంటలకు నిజాం సాగర్ నుండి వాటర్ రావడం జరుగుతుంది. వేసంగి కానీ వర్షాకాలం పంటలకు కానీ. ప్రతిసారి కొంచెం వేసంగి పంటలకు నీళ్ళ ఇబ్బంది ఉండేది. ఈసారి అనుకున్న కంటే వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల అటువంటి ఇబ్బందులు కూడా ఏం లేవు. మేము కూడా ఇప్పుడు నిజాం సాగర్ వాటర్తోనే పంట పండించుకుంటాం. ఇక్కడ రైతులందరికీ ఇంచుమించు అన్ని ప్రాంతాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాల సౌకర్యాలు, అన్ని సౌకర్యాలు వాటర్ పుష్కలంగా వస్తాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాసంగి సాధారణ సాగు విస్తీర్ణం 4,89,220 ఎకరాలు. గతేడాది 6,32,488 ఎకరాల్లో పంటలు వేశారు రైతులు. ఈ ఏడాది 8,05,625 ఎకరాల్లో సాగు మొదలుపెట్టారు. ఈ సీజన్లో 6 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. చెరువులు, బోర్ల కింద ఉన్న రైతులు ఇదివరకే నాట్లు పూర్తి చేశారు. నిజాం సాగర్ ఆయకట్టు కింద సుమారు 2.5 లక్షల ఎకరాలకు పైగా యాసంగి సాగవుతోంది. అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, గుత్ప ఎత్తిపోతల పథకం కింద ఉన్న రైతులు కూడా పనులు మొదలుపెట్టారు. ఈసారి మాకు వర్షాకాలంలో మంచిగా వడ్లు పండకున్నా కానీ మాకు రేవంత్ రెడ్డి మాకు బోనస్ ఇచ్చి కొద్దిగా ఆదుకున్నాడు. మాకు దానికి తగ్గట్టు మాకు ఇప్పుడు నిజాం సార్ కూడా
వచ్చి ఇచ్చాడు కాబట్టి మాకు ఇప్పుడు నాటుకున్నందుకు మాకు సహకారం ఉన్నది. మేము ఏది కూడా గవర్నమెంట్కే ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పటికీ దళాలకు ఇవ్వద్దనుకుంటున్న వాళ్ళు కూడా మాకు అట్లాంటి ఉద్దేశం లేదు. ఎందుకంటే దళారులు ఎప్పుడు ఉంచుతారో ఎప్పుడు ఉంచేస్తే తెలియదు. ఇది మన గవర్నమెంట్ అయితే ఎప్పటికి మనకి ఇస్తుంది కాబట్టి ఇలా లేకుండా రేపన్నా వస్తాయని వారం కన్నా వస్తాయని గ్యారెంటీ ఉంది మనకు. ఈసారి యాసంగి పంటలు తొందరగానే ఇస్తున్నారు. అందరూ ఏంటంటే నిజాం సార్లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బోర్లు ఉన్నాయి. బోర్లతోటి ఇప్పుడు అన్ని యాసంగి పంటలన్నీ నాటేస్తున్నాము యాసంగి. అయితే కాకపోతే నిజాం సార్లో నీళ్ళు ఉన్నాయని ధైర్యంతో మేము ముందు నాటేసుకుంటున్నాము. ఏంటంటే నిజాం సార్లో నీళ్ళు బాగానే ఉన్నాయి కాబట్టి నిజాం సార్ నీళ్ళు కూడా మాకు వంతుల వారీగా కాలువ ఇవ్వాలని మేము మా రైతులందరి తరపున కోరుకుంటున్నాం. ఈ ఏడాది వర్షాకాలంలో కుండపోత వర్షాలు పడ్డాయి. దీంతో ప్రధాన ప్రాజెక్టులు నిండాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లతో కలకలలాడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 80.5 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయి వరకు నీళ్లు ఉన్నాయి. దీంతో ఆయకట్టు రైతుల అవసరాలకు సకాలంలో నీటి విడుదల జరగనుంది. నిజాం సాగర్ కూడా నిండుకుండలా మారింది. ప్రాజెక్టు నీటి మట్టం 1405 అడుగులు, నీటి సామర్థ్యం 17.8 టీఎంసీలతో పూర్తిగా నిండింది. దీంతో ఈ యాసంగి సీజన్ కోసం 6 విడతల్లో నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు అధికారులు. ఇప్పటికే మొదటి విడత నీటి విడుదల ప్రారంభమైంది. పర్లేదు, నీళ్ళు గ్రౌండ్ వాటర్ పెరుగుతా తొందరగా నాటు వేసాము. కెనాల్ వాటర్ కూడా వస్తున్నాయి. మనకి వర్షాకాలం ఇల్లింగ్ తగ్గడం వల్ల మాకు ప్రాబ్లం అయింది, కానీ బోనస్ వేయడం వల్ల సంతోషమే. అక్కడ అంటే పెట్టుబడి పెట్టిన కాడికి సరిపోయింది. నేను 12 ఎకరాలు చేస్తాను. దాంట్లో నాది 6 ఎకరాలు, మిగతాది కౌలు చేస్తాను. మాకైతే ఇప్పటికైతే పుటాలు కానీ నీళ్లు కానీ బాగానే ఉన్నాయి. దమ్ము చేసుకున్నాడు, నాట్లు కూడా జల్దీ అయ్యేటట్టున్నాయి. కొద్దిగా నార్లు కొద్దిగా సలిపెట్టి ఇబ్బంది అయింది, కానీ లేకుంటే ఇప్పటికి మంచిగా నార్లు అయిపోతుండే. ఇక నిజాం సార్ నింది కానీ మనకు పుష్కలంగా ఎప్పటిదాకా ఎండాకాలం దాకా కాలువలు విలువలు ఇబ్బంది ఏం లేదు. వాటర్కి ఏమి ఇబ్బంది లేకుండా వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ కూడా పెరిగినాయి. మంచిగా బోర్లు కూడా మంచిగా వస్తున్నాయి. ఇవి మొత్తం బోర్ల వాటరే. కెనాల్ నిన్ను ఎదురైనరట. ఇప్పుడు ఎన్నుకున్న వాళ్ళకి కూడా మంచి ఉపయోగం. ఈ యాసంగి సీజన్లో సాగు అవసరాల కోసం 12.5 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు అధికారులు. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల నిండా నీళ్లు ఉండడం, ఆయకట్టు భూముల్లో భూగర్భ జలాలు పెరగడంతో గంపెడాశలతో వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు రైతులు. హైదరాబాద్ లో ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ మ్యాచ్ కు ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు పెట్టలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణి స్పాన్సర్ గా వ్యవహరించిందని చెప్పారు. సింగరేణి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి డబ్బులు ఇచ్చిందన్నారు. స్టేట్ హెడ్ గా తనను పిలిస్తే వెళ్లాలని చెప్పారు. కేసీఆర్ వస్తే తనకేమీ ప్రాబ్లం లేదన్నారు. సమస్య అంతా కేటీఆర్కే ఉందని, అందుకే కేసీఆర్ ని లోపల పెట్టి తాళం వేశాడన్నారు. మెస్సీ మ్యాచ్ కు గెస్ట్ గానే వెళ్లాలని తెలిపారు. తన మనవణ్ణి క్రీడాకారుని చేయాలనుకుంటున్నట్లు మీడియా చిట్ చాట్ లో చెప్పారు. కేసీఆర్ మనవడ్ల పబ్బులకు తీసుకెళ్లలేదని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, మెస్సీ మ్యాచ్ విషయంలో సీఎం చిట్ చాట్ అప్డేట్స్ పై ఏంటి? స్రవంతి, ఇవాళ మీడియా సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. ఇందులో మేజర్గా ఏదైతే ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ జరిగిందో ఆ మెస్సీ మ్యాచ్కి సంబంధించి, తర్వాత గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత సీఎం ఢిల్లీ టూర్కు సంబంధించిన దాంట్లో బయట కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి చర్చకు దాని మీద సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఇవాళ చిట్ చాట్లో దాని మీద క్లారిటీ ఇచ్చారు. మేజర్గా ఏదైతే మెస్సీ మ్యాచ్ ఉందో మెస్సీ మ్యాచ్కి సంబంధించి అది పూర్తిగా ప్రైవేట్కు సంబంధించినటువంటి మ్యాచ్, ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒక రాష్ట్రానికి సీఎంగా నేనున్నా, రాష్ట్ర హెడ్గా నన్ను ఇన్వైట్ చేశారు. ఆ ఇన్వైట్ చేసినందుకు నేను వెళ్ళాను తప్ప, ఒక గెస్ట్గా మాత్రమే వెళ్ళాను తప్ప అధికారికంగా అక్కడికి వెళ్ళలేను. అది పూర్తిగా ప్రైవేట్కు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అందులో ఇంకోటి, తన మనమడు సీఎం రేవంత్ రెడ్డి మనమడు అక్కడ పిల్లలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మనమడు కూడా ఆ మెస్సీ మ్యాచ్లో ఆ స్టేడియంలో అక్కడ కనపడ్డారు. తర్వాత మెస్సీతో కూడా ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. అయితే దీని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి బయట జరుగుతున్నటువంటి చర్చకు, కొన్ని ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నటువంటి మాటలకు పూర్తి స్థాయిలో దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తన మనమణ్ణి ఒక స్పోర్ట్స్కు ఆదర్శంగా ఇవ్వడంలో తప్పేముంది. ఒక క్రీడాకారునిగా తన క్రీడాకారుని చేయాలనుకుంటున్నా, ఒక క్రీడాకారునిగా తన మనమణ్ణి చూడాలనుకుంటున్నా, ఫుట్బాల్కి సంబంధించిన దాంట్లో ఒక ఆదర్శంగా తన మనమడు ఉంటే తప్పేంటి, అందులో తప్పేముంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇస్తూనే కేసీఆర్ మనమడిలాగా పబ్లకు కానీ డ్రగ్స్ సంబంధించిన దాంట్లో కూడా ఎక్కడ కూడా మేము అట్లాంటి జోలికి కూడా వెళ్ళట్లేదు. ఒక క్రీడా రంగంలో ఆదర్శంగా నిలవాలని
చేయాలనుకుంటున్నాం, అందులో తప్పే ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మీడియా మిత్రులతో చేసినటువంటి చిట్చాట్లో దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ నెల 8, 9 2 రోజుల పాటు కూడా గ్లోబల్ సమ్మిట్ను ఫ్యూచర్ సిటీలో నిర్వహించారు. ఈ సమ్మిట్ పైన కూడా రకరకాల చర్చలు, రకరకాల పుకార్లు కూడా జరుగుతున్నాయి. దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూముల విషయంలో దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలనుకుంటున్నాం. సో రానున్న రోజుల్లో ఎయిర్పోర్ట్ సెంట్రిక్గానే హైదరాబాద్ అంతా కూడా డెవలప్ కాబోతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అది హైదరాబాద్కు ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉంటుంది. సో ఫ్యూచర్ సిటీని రాబోయే రోజుల్లో దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. అక్కడ మొత్తం 3,000 ఎకరాలు ప్రభుత్వ ల్యాండ్కు సంబంధించి 3 ఎకరాలు ఉంది, 15,000 ఎకరాలు రెవెన్యూ ల్యాండ్, మరో 15,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్కు సంబంధించి అక్కడ ఉన్నాయి. సో అక్కడ రెవెన్యూ ల్యాండ్లో కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు, తర్వాత ఫారెస్ట్ ల్యాండ్లో కొన్ని డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మీడియాతో చేసినటువంటి చిట్చాట్లో చెప్పారు. అందులో ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుందో ఫారెస్ట్ ల్యాండ్లో మిగతా కూడా ఏం చేయాల్సి ఉండదు. తర్వాత అక్కడ కొంత అనుమతుల విషయంలో కొంత ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. అందులో ఉన్నటువంటి దాంట్లో మార్పులు చేర్పులు కూడా చేయడానికి ఉండదు కాబట్టి ఆ ఉన్న దాంట్లోనే ఒక 3,000 ఎకరాల్లో జూ పార్కు అక్కడ డెవలప్ చేయాలనుకుంటున్నామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి చిట్చాట్లో దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ తర్వాత ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలే మమ్మల్ని మరోసారి గెలిపించాయి, ప్రజలు మమ్మల్ని ఆదర్శిస్తున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తూనే ఇక కేసీఆర్ విషయంలో ఈ నెల 21న కేసీఆర్ ఫామ్ హౌస్ను చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తున్నారు. బీఆర్ఎస్ భవన్ కూడా వస్తున్నారు కాబట్టి దాని విషయంలో కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. సో కేసీఆర్ బయటకు వచ్చినా ప్రజల్లోకి వచ్చినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, రావాలనే నేను కోరుకుంటున్నా. నేను ఆల్రెడీ ప్రజాస్వామ్యంలోనే కేసీఆర్ను డైరెక్ట్గా ఓడించిన వ్యక్తిని నేను. సో ఇప్పుడు కేసీఆర్ను నేను సపరేట్గా ఓడించాల్సిన అవసరం లేదు. సో ఆయనను ఓడించేందుకు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు పోటీ పడుతున్నారు. వాళ్ళే ప్రధానంగా వాళ్ళిద్దరే కేసీఆర్ను ఓడించే విధంగా వాళ్ళు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విషయంలో వాళ్ళు పోటీ పడుతున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి చిట్చాట్లో దాని మీద కూడా కొంత మాట్లాడారు. ఇక వీటితో పాటు ఏదైతే మనకు ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో గత 10 ఏళ్ల పాటు కూడా వివిధ ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో దాదాపు 4.5 లక్షల వరకు ఈ కాంట్రాక్టు తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పేసి లెక్కలు ఉన్నాయి. అయితే ఉన్నటువంటి లెక్కలకు ఆయా శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు పొంతన లేదనే అభిప్రాయానికి వచ్చినటువంటి ప్రభుత్వం దాని మీద ఒక పూర్తి స్థాయిలో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది లెక్కలు తీసే పనిలో పడి దాని మీద ఒక ప్రత్యేకంగా సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి ఆ లెక్కలు తీశారు. ఆ లెక్కలు తీస్తే అసలు లెక్కలు చూపించేదానికి గ్రౌండ్లో ఉన్నదానికి చాలా తేడా ఉన్నది. సో ఆ విషయంలో ఆధార్ కార్డుతో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇప్పటికే దాని మీద ఒక ప్రభుత్వం లెక్కలు కూడా తీసింది. ఆ లెక్కలు తీసిన దాంట్లో కూడా ఆధార్ కార్డు ప్రూఫ్కి సంబంధించిన దాంట్లో కూడా అందులో కూడా తప్పుడు పేర్లు నమోదు చేసి తప్పుడు ఆధార్ కార్డులు ఇచ్చి అందులో కూడా తప్పుడు లెక్కలు చూపించారనే ఒక క్లారిటీ ఉంది. కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో ఆడిట్ ఫోరెన్సిక్ కూడా చేస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందులో ఎంతమంది ఈ తప్పుడు లెక్కలు చూపించారు, దాని వెనుక ఉన్నది ఎవరు ఏంటి అనేది పూర్తి స్థాయిలో బయటికి వస్తుందో ఆ తర్వాత చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి ఏదైతే మీడియా సమావేశం ఉందో ఈ మీడియా సమావేశంలో దీని మీద కూడా మాట్లాడారు. ఇక సర్పంచ్ ఎన్నికల తర్వాత ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కూడా రాబోయే రోజులు అసెంబ్లీ పెట్టిన తర్వాత అసెంబ్లీలో ఏదైతే ఇతర ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకొని ఎట్లా ముందుకెళ్ళాలి, మరి 42% రిజర్వేషన్లు అన్నారు కాబట్టి ఈ విషయంలో ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ప్రతిపక్షాలు ఏమంటాయి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో ముందుకెళ్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి దీని మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక ఐఏఎస్ల విషయానికి వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఐఏఎస్ల కొరతకు సంబంధించిన దాంట్లో పదే చెప్తా ఉన్నది. ఇవాళ కూడా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఐఏఎస్ల విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. చాలా తక్కువ మంది ఉన్నారు, ఉన్న దాంట్లో కొంతమంది లీవ్లో వెళ్తున్నారు, మరికొంతమంది సెంట్రల్కి సంబంధించినటువంటి సెంట్రల్కి వెళ్ళిపోతున్నారు, ఇట్లా కొంతమంది రిటైర్డ్ అవుతున్నారు. దీనివల్ల ఉన్నదే చాలా తక్కువ, అందులో మరింత షార్టేజ్ ఏర్పడుతుంది. ఇక ఉన్న దాంట్లోనే సరిదిద్దుకునే విధంగా ఒకరికి 2-3 శాఖలు ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల కొంత ఇబ్బందులు కూడా
ఎదురవుతున్నాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి మీడియా చిట్చాట్లో దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ఇట్లా ఓవరాల్గా ప్రభుత్వానికి సంబంధించి పాలన ఎట్లా ఉన్నది, తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించి ఏం చేస్తూ ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఒక సీఎంగా ఉన్న తన ఈ 2 ఏళ్ల కాలంలో ఏం చేశాము, తర్వాత ఇక మెస్సీ విషయంలో మెస్సీ ఏదైతే ఉప్పల్ స్టేడియంలో జరిగినటువంటి మెస్సీ మ్యాచ్కి సంబంధించిన దాంట్లో తను ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటిపైన కూడా ఇవాళ జరిగినటువంటి చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు. రైట్ యాదగిరి. ఆన్లైన్ ద్వారా భక్తులకు శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి సర్వదర్శన టికెట్లు అందుబాటులో ఉంచామన్నారు ఆలయ ఈవో శ్రీనివాసరావు. శ్రీశైలంలో ఆన్లైన్ టికెట్ల జారీపై అధికారులతో సమీక్ష చేశారు ఈవో. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ వెబ్సైట్లో 14 ఆర్జిత సేవ టికెట్ల కోసం ఆన్లైన్లో టికెట్లు పొందవచ్చన్నారు. వసతికి సంబంధించి కూడా ఆన్లైన్లోనే రిజర్వ్ చేసుకోవచ్చని తెలిపారు. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా సేవలను అందుబాటులో ఉన్నాయన్నారు. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఈవో శ్రీనివాసరావు. ఈ సమావేశంలో ఆలయానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ విధానం ద్వారా భక్తులు వారికి కావాల్సినటువంటి దర్శనం, అదేవిధంగా వసతి, అందుబాటులో ఉన్నటువంటి సేవా టికెట్లను ఆన్లైన్ ద్వారా మాత్రమే నమోదు చేసుకొని దేవాలయానికి వచ్చినప్పుడు క్యూ లైన్ లో ఎక్కువసేపు నిలబడి వారి యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా సౌకర్యవంతమైనటువంటి దర్శనము, అదేవిధంగా వసతి, లడ్డూ ప్రసాదము లాంటి అన్ని యొక్క సేవలను కూడా ఆన్లైన్ విధానం ద్వారా ఏర్పాటు చేయమని చెప్పేసి ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా శ్రీశైల దేవస్థానం రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఆన్లైన్ విధానం ద్వారా మనము అత్యంత పెద్ద ఎత్తున మనం సేవలను భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా శ్రీశైల దేవస్థానం యొక్క అధికారిక వెబ్సైటు www.srisailadevastanam.org అనేటువంటి వెబ్సైట్ ద్వారా కూడా ఈ యొక్క ఆన్లైన్ విధానం ద్వారా వారికి కావాల్సినటువంటి శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, అదేవిధంగా 500 రూపాయల అలంకార దర్శనం, అందుబాటులో ఉన్నటువంటి స్పర్శ టికెట్లను కూడా ఆన్లైన్ విధానం ద్వారా పొందవచ్చును. 9552300009 అనేటువంటి ఈ నంబరు మనము సేవ్ చేసుకొని హాయ్ అనేటువంటి ఒక మెసేజ్ పెడితే మనకు కావాల్సినటువంటి సేవలకు సంబంధించి మనం బుక్ చేసుకోవడానికి ఆ వెబ్సైట్ లింకులు అన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది.